గుడ్ ఫ్రైడే క్రైస్తవుడికి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రతి చర్చి కూడా వందలాదిగా వేలాదిగా కూడా ప్రజలు భక్తులను తరలి వస్తూ ఉంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిలెట్స్ ఒక ప్రాధాన్యత తెలియజేసే విధంగా, అలాగే క్రిస్టియానిటీకి ఉపయోగం ఈ రోజు క్రైస్తవుల గురించి, అలాగే యేసుప్రభువు గురించి అందరికీ తెలిసే విధంగా ఒక మిలెట్స్ తోటి ఒక చక్కని ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు విశాఖలోని ఎంఎడి కొట్ట ఒక చర్చి వేదిక అయింది. ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్న విజయ్ కుమార్ ఒక ఆర్టిస్ట్ ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మిలెట్స్ ప్రదర్శన ఏంటి, దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తుంది? యాక్చువల్ గా ఇది క్రైస్తవ సోదరులకి ఇది బాధాకరమైన రోజులు ఈ గుడ్ ఫ్రైడే అంటే. ఎందుకంటే ఆ జీసస్ ని సిలువ వేసిన రోజు. అయితే అది మానవాళికి ఆయన ప్రాణాలు అర్పించారు, ఆయన మహానుభావులు. అయితే నేను ఇది అంటే క్రైస్తవ సోదరులకి 14 స్టేషన్స్ అంటారు. ఈ 14 స్టేషన్స్ ని కూడా నేను ఈ మిలెట్స్ తో చేయడం ఎందుకు జరిగిందంటే, వాళ్ళలో 14 స్టేషన్స్ ఉన్నాయని తెలుసు తప్ప ఆ ఒక్కొక్క స్టేషన్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను 2x3 సైజులో పెద్ద సైజులో మిలెట్స్ తో ఆర్ట్ ఫామ్ లో చేశాను. దీని వల్ల ఏంటంటే ఒక ఆర్ట్ ఫామ్ కాబట్టి వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా రానున్న జనరేషన్ చూసి దాన్ని తెలుసుకుని ఆయన ఎంత కష్టాలు పెట్టి ఆయన అలా సిలువ మీద సిలువ వేశారనేది వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా పోలీస్ స్టేషన్స్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా నేను వీటిని ఒక 2-3 సిటీస్ లో నేను ఎగ్జిక్యూట్ చేసి తర్వాత వీటిని వాటికన్ లో ఉండే పోర్ట్ గారికి మన ఇండియా తరఫున ఈ మిలెట్స్ ని ప్రమోట్ చేస్తూ వీటిని గిఫ్ట్ గా పంపిద్దామనే ఉద్దేశంతో నేను చేశాను. ఈ చిరుధాన్యాలతో మీ యొక్క అంటే ఇలాంటి చిత్రలేఖనాలు కానీ ఇలాంటి చేయడం అన్నది ఎప్పటి నుంచి ఉంది కదా? నేను 2023 నేను ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్ అది. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, కానీ ఆ మిలెట్స్ ఇయర్ కి నేను ఒక చిత్రకారుడిగా మన ప్రధానమంత్రి గారు చేసిన పిలుపు మేరకు నా తరపు సహాయం ఏ విధంగా చేయాలని ఆలోచించుకొని నేను ఇలా బొమ్మలు చేయడం స్టార్ట్ చేశానండి. ఇలా మిలెట్స్ తో అప్పటి నుంచి నేను 280 చిత్రాల దాకా నేను మిలెట్స్ తో చేశాను. ఇట్లా నేను దాన్ని అదే రీతిలో అంటే ఈ మిలెట్స్ ప్రమోట్ అవుతాయని ఉద్దేశం తర్వాత ఈ గుడ్ ఫ్రైడే పునరుద్ధరించుకుని నేను చేయడం అనేది నాకు వచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సమాజానికి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు అనేక ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తద్వారా దాదాపుగా 8 ప్రపంచ రికార్డులు కూడా నేను సొంతం చేస్తున్నాను.